Hello everyone, welcome to my channel, The Backpack Lens. ఇది నా ఫస్ట్ ట్రావెల్ లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కమెంట్స్ లో చెప్పండి, నేను కరెక్ట్ చేసుకుంటాను. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ మనం అనకాపల్లి నుంచి కన్యాకుమారికి బడ్జెట్ లో ఎలా వెళ్ళాలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. నేను తెలియకుండా చేసిన మిస్టేక్స్ మీరు చేయకుండా ఉండొచ్చు. ఫస్ట్ అయితే అనకాపల్లి నుంచి విజయవాడకి రత్నాచల్లో రీచ్ అయిపోయాం. ఆఫ్టర్నూన్ 2 కి స్టార్ట్ అయ్యి 7 కి అయితే విజయవాడ రీచ్ అయిపోయాం. టికెట్ కాస్ట్ వచ్చి 150 రూపీస్ అయితే పడింది. అండ్ కనెక్టింగ్ ట్రైన్ హైదరాబాద్ టు చెన్నై వెళ్ళే చార్మినార్ ఎక్స్ప్రెస్. ఇది నైట్ 11:55 కి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ చెన్నై రీచ్ అవుతుంది. దీని రిజర్వేషన్ స్లీపర్ చేయించుకున్నాం. కాస్ట్ వచ్చి 310 రూపీస్ అయితే పడింది. ఈ ట్రైన్ చెంగల్పట్టు వరకు ఉండేది ఒకప్పుడు, బట్ ఎందుకు చెన్నై బీచ్ వరకు అయితే నడిపిస్తున్నారు దీన్ని. ఇంకా బీచ్ స్టేషన్ మార్నింగ్ 7 రీచ్ అవ్వగానే బయటకు వచ్చి ర్యాపిడో బుక్ చేసుకుని చెన్నై సెంట్రల్ స్టేషన్ అయితే స్టార్ట్ అయిపోయాం. కాస్ట్ వచ్చి 30 రూపీస్ ఇస్తున్నాడు. ఎందుకు నేను చెన్నై నుంచి కన్యాకుమారి వెళ్తున్నా అంటే, మనకి వైజాగ్ నుంచి కనెక్టింగ్ ట్రైన్ డిబ్రూగఢ్ టు కన్యాకుమారి వెళ్ళే వివేక్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. కానీ అది రీచ్ అయ్యే టైం ఆల్మోస్ట్ 1.5 డే మన ట్రైన్ జర్నీలోనే పోతుంది. అంతసేపు ట్రైన్లో ఉండి మనం చేసేది ఏం లేదని చెప్పి చెన్నై వెళ్ళి చెన్నైలో మనం ఏమన్నా ప్లేసెస్ కవర్ చేయొచ్చా అని చెప్పి ట్రైల్ వేసాను. సో ఇప్పుడు నేను వెళ్ళబోయే ప్లేస్ వచ్చి ఎవ్రీ రైల్ ఫ్యాన్ వెళ్ళాలనుకునే ప్లేస్ అది. సో ఆ ప్లేస్ ఏంటో మనం వీడియోలో ముందు అయితే చూద్దాం. ముందుగా మనం సెంట్రల్ స్టేషన్కి రీచ్ అయ్యి ఫ్రెష్ అయితే అయిపోదాం. పైన వెయిటింగ్ హాల్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో. అది 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు 1 అవర్కి. సో జనాలు ఎక్కువ ఉండడం వల్ల నాకు 2 అవర్స్ పడింది ఫ్రెష్ అయ్యి బయట రావడానికి. స్టేషన్ నుంచి మనం బయటకు వచ్చేటప్పుడు లెఫ్ట్లో ఒక డిజిటల్ క్లాక్ రూమ్ అయితే ఉంది. అదేంటో చూద్దామని చెప్పి లోపలికి వెళ్ళా. సో అక్కడ లగేజ్ పెట్టి మనం బయటికి అయితే వెళ్దాం. సో ఫస్ట్ వెళ్ళగానే మనకి లెఫ్ట్లో ఒక డిస్ప్లే అయితే ఉంటుంది. ఆ డిస్ప్లేలో మనం ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఓటీపీ రిక్వెస్ట్ చేయాలి. ఓటీపీ వచ్చిన తర్వాత దాన్ని ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకి ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ చూపిస్తుంది. అది అయిపోయిన తర్వాత మనం లగేజ్ క్వాంటిటీని చూస్ చేసుకోమంటాం. లైక్ మీడియమా, లార్జా, ఎక్స్ట్రా లార్జా, దాన్ని బట్టి మనకి ర్యాక్స్ అలౌట్ చేస్తుంది. సో మనది మీడియం బ్యాక్ ప్యాకే కాబట్టి సో మీడియం చూస్ చేసుకున్నాం. మీడియంలో మనకి అవర్లీ బేస్డ్ కూడా ఉంటాయి. లైక్ 0 to 3 hours, 3 నుంచి 6 hours, 6 నుంచి 9 hours. అండ్ ఇంకా అక్కడ నుంచి డే కౌంట్ 12 అవర్స్కి 120 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు బై డిఫాల్ట్. సో మనం చూస్ చేసుకోగానే పేమెంట్ ఆప్షన్ అయితే వస్తుంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ అయితే చేసేస్తారు. పేమెంట్ చేసిన తర్వాత మనకి ఏ లాకర్ అయితే అవైలబిలిటీ ఉందో ఆ లాకర్ ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓపెన్ అవ్వగానే మన లగేజ్ అయితే అందులో పడేస్తుంది. లగేజ్ పెట్టేసి మనం లాక్ అయితే క్లోజ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇది టైమ్ బేస్డ్. 3 hours మినిమం అయితే ఉంటుంది. మినిమం ఛార్జెస్ 40 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మీడియం బ్యాగ్కి. సో అది అయిపోయిన తర్వాత బయటకి అయితే వచ్చేసాం. సో మళ్ళీ బ్యాక్ వచ్చి మనకి గేట్ నెంబర్ 6 ఉంటుంది. ఆ 6 నుంచి బయటకు వెళ్ళగానే మనకి 2 ఎంట్రన్సెస్ ఉంటాయి. ఒకటి లెఫ్ట్కి వెళ్తే మెట్రో స్టేషన్కి వెళ్ళొచ్చు, అండ్ రైట్కి వెళ్తే సబర్బన్ స్టేషన్ అయితే ఉంటుంది. ఈ సబర్బన్ ఎందుకు అంటే మనం లోకల్ ట్రైన్స్కి వెళ్ళడానికి. లోపలికి వెళ్ళి అయితే మనం టికెట్ తీసుకుందాం. మనం ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్ వచ్చి విల్లివక్కం. అక్కడ ఏముంది ఏంటి అన్నది మనం ముందు చూద్దాం. లోపలికి రాగానే మనకి టికెట్ కౌంటర్స్ అయితే ఉంటాయి. ఒకటే మంత్లీ పాస్ తీసుకునే వాళ్ళకి, ఒకటి జనరల్ టికెట్స్. సో మనం అయితే వెళ్ళి టికెట్ తీసుకున్నాం. అన్నానగర్కి అయితే ఇచ్చాడు. సో ఇది కాస్ట్ వచ్చి 5 రూపీస్ అయితే తీసుకున్నాడు సెంట్రల్ నుంచి. సో ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళిపోదాం. ఈ స్టేషన్లో మనకి టోటల్గా 16 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. లోపలికి వెళ్ళగానే మనకు ఒక ట్రైన్ ఉంది. ఒకసారి చెక్ చేసుకుందాం. గార్డ్ని అడిగాను, ఇదైతే విల్లివాకంకి వెళ్తుందట. సో పదండి ఎక్కేసుకొచ్చుందాం. ట్రైన్ అయితే ఖాళీగానే ఉంది, ఎక్కువ జనాలు కూడా లేరు. సో వెంటనే ట్రైన్ అయితే ఎక్కేసాం. ఎక్కగానే కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి. కరెక్ట్గా విండో సీట్ అయితే దొరికింది. 5 minutes ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ట్రైన్ స్టార్ట్ అయిన వెంటనే మన ట్రైన్ నెక్స్ట్ వచ్చే స్టేషన్ పెరంబూర్ క్యారేజ్ వర్క్స్, పెరంబూర్ లోకల్ వర్క్స్. దాని తర్వాత మనం విల్లివాకం స్టేషన్కి అయితే వస్తాం. సో స్టేషన్ అవుటర్లో ఉన్నాం. ఇంకొంచెం సేపట్లో మన స్టేషన్కి అయితే వచ్చేస్తాం. మనం ఇలా మాట్లాడుకుంటూనే వచ్చేస్తుంది స్టేషన్ విల్లివాకం. ఇంకా స్టేషన్ నుంచి బయటకు రాగానే ఇది వ్యూ విల్లివాకంకి. ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాం. ఇక్కడికి మనం వెళ్ళబోయే ప్లేస్ చూపిస్తాం. సో మనం వెళ్ళే దారిలో మనకి ఐసీఎఫ్ ఫ్యాక్టరీ నుంచి వెళ్తాం. ఇంకా చూసారు కదా, ఇవన్నీ మన ఎల్హెచ్బి కోచెస్కి రేక్స్ అనమాట, లైక్ అవుటర్ పార్ట్. దీంతోనే మనకి బోగి తయారవుతుంది కంప్లీట్గా. ఇంకా ఐసీఎఫ్ ఫ్యాక్టరీ నుంచి వెళ్ళడం వల్ల మొత్తం ట్రైన్కి సంబంధించిన పార్ట్స్ అన్నీ మనకి డిస్ప్లే అవుతున్నాయి. ఈ లెఫ్ట్లో ఏదో ఐసీఎఫ్ డిజైన్ సెంటర్ అంట. ఇక్కడ టోటల్గా ఇంకా మనం ఐసీఎఫ్ లోపల నుంచి వెళ్తున్నట్టు ఫీలింగే వస్తుంది. ఫ్యాక్టరీకి సంబంధించిన పార్ట్స్, ట్రైన్కి సంబంధించిన పార్ట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక లారీలో ఉన్నవన్నీ అటు ఇటు అన్నీ
ట్రైన్లో ఉండే పార్ట్స్, లైక్ ఇంజన్లో ఉండే పార్ట్స్ కానివ్వండి, బోగీలో ఉండే పార్ట్స్ కానివ్వండి, అన్నీ ఇక్కడే ఉన్నాయి. సో ఇక్కడి నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి మనకి బయటకు వస్తాయి, అన్ని స్టేట్స్కి వెళ్ళేది. సో ఇంకా వచ్చేసాం. మనం ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్ ఏంటి అన్నది మీకు అర్థమై ఉంటుంది. అదే చెన్నై రైల్ మ్యూజియం. ట్రైన్స్ అంటే పిచ్చి ఉన్న వాళ్ళకి ఇక్కడికి వస్తే వాళ్ళకి ఫుల్ఫిల్ అయిపోద్ది. ఇక్కడ మనకు ఒక టికెట్ కౌంటర్ అయితే ఉంది. సో ఏజ్ 12+ ఎవరికైనా సరే ఒకటే ఫేర్, 40 రూపీస్. మీ దగ్గర కెమెరా ఉండి వ్లాగ్ చేసుకోవాలనుకుంటే మీకు ఎక్స్ట్రా 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. లోపలికి రాగానే మనకు ఒక మ్యాప్ అయితే ఉంటుంది, మ్యూజియం సంబంధించిన లేఅవుట్. అండ్ ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లెఫ్ట్కి రైట్కి 2 వేస్ ఉన్నాయి. ఫస్ట్ లెఫ్ట్ చేసి షార్ట్లో కనబడుతుంది, లెఫ్ట్కి వెళ్ళొచ్చేద్దాం. ఇలా లెఫ్ట్కి తిరగగానే మనకు ఒక కలకత్తాకి సంబంధించిన ఒక మెట్రో నమూనా అయితే ఉంది ఇక్కడ. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్తే ఏదో ఆర్ట్ వర్క్స్తో ఉన్నవి, వీళ్ళు నట్స్ అండ్ బోర్డ్స్తో తయారు చేసినట్టు అనిపిస్తుంది. అండ్ మర్చిపోయా, అండ్ మ్యూజియం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 to 5 PM వరకు అయితే ఉంటుంది. ఎవ్రీ మండే హాలిడే ఎవ్రీ వీక్. అండ్ అలాగే గవర్నమెంట్ హాలిడేస్లో కూడా ఈ మ్యూజియం అయితే ఉండదు. ఇవాళ సాటర్డే అవ్వడం వల్ల పిల్లలు కూడా వచ్చినట్టున్నారు ఎక్స్కర్షన్కి. ఇక్కడ ఏదో ఆర్ట్ బాగుంది, చూద్దాం. చాలా బాగా చేశారు. నట్స్, బోల్ట్స్, వైర్స్ అన్నిటితో బాగా చేశారు. ఏదో 3D ఆర్ట్లో ఉంది. సరే ఫోటో తీద్దాం. కరెక్ట్గా ఫోటో తీద్దాం అనుకున్నప్పటికీ ఈవిడ ఎవరో వచ్చి కూర్చున్నారు. లేకమని చెప్దామంటే మనకు తమిళ రాదు. సరే ఫోటో అయితే తీసుకుందాం. ఆవిడ ఫ్రేమ్లో మనకు అడ్డంగా కనబడితే ఏ ఎదురు తీసేయచ్చు. పట్టలేదు. సాయిరామ్. సో ఇంకా తీసుకున్న తర్వాత మనం అయితే మూవ్ అయిపోతాం నెక్స్ట్ దానికి. అలా ఇందాక రైట్లోకి వెళ్ళాలని చెప్పే కదా, రైట్లో వెళ్ళగానే మనకు ఒక లోకల్ ట్రైన్ అయితే ఉంది. చెన్నైకి సంబంధించిన లోకల్ ట్రైన్ ఇది. ఎప్పుడుదో పాతది. దానికి సంబంధించిన వ్యూ, అవుటర్ వ్యూ అయితే ఇది. దాన్ని అలా ముందుకెళ్దాం. ఇక్కడ ఏదో మ్యాటర్ రాస్తుంది. సో దీని హిస్టరీ అనమాట. సో ఈ లోకల్ ట్రైన్ అయితే మనకి 3 కోచెస్తో డిస్ప్లే చేశారు. లోపల కూడా ఎక్కచ్చంట. చూద్దాం, రిటర్న్లో వెళ్ళేటప్పుడు ఒకసారి మళ్ళీ ఎక్కి లోపల వ్యూ ఎలా ఉందో చూద్దాం. సో ఇక్కడ ప్రతి ప్లేస్ అంటే ట్రైన్కి సంబంధించిన ఒక హిస్టరీ అయితే రాసి ఉంది. మీకు ఏమైనా కావాలి అనుకుంటే పాజ్ చేసుకుని చదువుకోవచ్చు. పదండి ఇంకా ముందుకు వెళ్దాం. ఇక్కడ ఏదో కోచ్ ఉన్నట్టుంది. ఓకే, ఇది మెటుబాలియన్ టు ఉదగమండలం అంటే ఊటీకి వెళ్ళే ట్రైన్, టాయ్ ట్రైన్కి యొక్క కోచ్ ఇది. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మేబీ ఏమన్నా టాయ్ ట్రైన్కి సంబంధించిన ఇంజిన్ పెట్టచ్చు ఇక్కడ ఏమన్నా. ఇంకా అవ్వగానే అలా ముందుకు వెళ్తుంటే రైల్వే గేట్ కనిపించింది. ఏదైనా క్రాసింగ్కి అనుకున్నా, ఎందుకంటే ఇదంతా ఫ్యాక్టరీ కాబట్టి అవుట్లెట్స్. తర్వాత తెలిసింది ఇది టాయ్ ట్రైన్కి సంబంధించిన ట్రాక్. అంటే మ్యూజియంలో తిరగడానికి టాయ్ ట్రైన్ ఉంటుంది, దాని యొక్క ట్రాక్ ఇది. సో ఇంకా అలా ముందుకు వెళ్తే లెఫ్ట్లో మనకి ఓల్డ్ ఓవర్ హెడ్ ఇన్స్పెక్షన్ కార్ అయితే ఉంది. ఇది చూడడానికి ఏదో చెక్కతో తయారు చేసిన దానిలాగా అయితే ఉంది. అంటే అప్పట్లో పైకి ఎక్కి రిపేర్ చేసేవారు పోల్స్ మీద. ఇంకా అలా ముందుకు వస్తే ఇది నారో గేజ్ B క్లాస్ లోకోమోటివ్, అంటే మన డార్జిలింగ్ యొక్క టాయ్ ట్రైన్ ఇంజిన్. మీరు కావాలంటే పాజ్ చేసుకుని దీని హిస్టరీ అంతా చదువుకోవచ్చు. దీని ఓవర్ వ్యూ అయితే చూద్దాం ఎలా ఉందో ఏంటి. సో నాకు బేసిక్గా ఫోటోగ్రఫీ అండ్ తిరగడం అంటే చాలా ఇష్టం. నా ఫొటోస్ మీకు చూడాలనిపిస్తే కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ ఇస్తా, అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. సో ఇదే నా ఛానల్ యొక్క ఎయిమ్ కూడా. అంటే బడ్జెట్లో ట్రావెల్ చేయాలి అండ్ ఫోటోగ్రఫీ ద్వారా మన మూమెంట్స్ని క్యాప్చర్ చేసుకోవాలి. ఇంకా దానికి ముందు ఒక హ్యాండ్ ఆపరేటెడ్ ట్రావెలింగ్ క్రెయిన్ అయితే ఉంది. ఇది కూడా ఒక క్లిక్ చేసేద్దాం. ఇది 1887లో ఇంగ్లాండ్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది. దాని పక్కనే ఒక యాక్సిడెంట్ రిలీఫ్ వ్యాన్ అయితే ఉంది. ఇది 1997లో మ్యానుఫ్యాక్చరింగ్ అయిందట. ఇప్పటికే ఇవే నడుస్తున్నాయి, ఈ మోడల్వే. కొత్తవి అయితే నేను రీసెంట్గా ఏం చూడలేదు మన సైడ్.
నేనైతే ఇప్పుడు ఒక స్టీమ్ ఇంజన్ చూసా. ఇదైతే హెర్క్యులస్ స్టీమ్ క్రేన్ అంట. అమ్మో, ఎంత లెంత్ ఉంది ఇది. ఇదైతే ఫస్ట్ మీటర్ గేజ్ డీజిల్ లోకోమోటివ్ అట, 1954. ఫ్రంట్ లుక్ అయితే చూద్దాం ఒకసారి ముందుకు వెళ్ళి. ఇదైతే మీటర్ గేజ్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ అంట, 1964లో తయారైంది. అప్పట్లో ఎగ్మోర్ టు విల్లుపురం స్టేషన్ వరకు అయితే తిరిగేది. ఇది కదా అసలైంది, ఇది బీస్ట్ అంటే. సినిమాలో తప్ప బయట ఎప్పుడు చూడలేదు. ఇది మీటర్ గేజ్ స్టీమ్ లోకోమోటివ్ అట, 1909లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఇంగ్లాండ్లో. ఇది టెండర్ టైప్ లోకోమోటివ్ దీని పేరు. సో వెనకాతల మనకి కోల్ అండ్ వాటర్ని స్టోర్ చేసుకుంటుంది, అండ్ ఫ్రంట్ అయితే బాయిలర్ ఉంటుంది. సో దీని యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు పాజ్ చేసుకునేది చదువుకోవచ్చు. అదిగా చూడండి, వెనకాతల ఈ పైప్స్ ద్వారా వాటర్ అయితే లోపల స్టోర్ చేసుకుంటుంది. సో ఇది ఓవర్ వ్యూ మన స్టీమ్ ఇంజిన్ది. ఇదేమో బ్రాడ్ గేజ్ డీజిల్ షంటింగ్ లోకోమోటివ్ అంట. ఇది 1975లో వెస్ట్ బెంగాల్లో తయారైంది. ఇది మీరు ది రైల్వే మ్యాన్ సిరీస్ అని చెప్పి నెట్ఫ్లిక్స్లో ఉంటుంది. ఇందులో ఈ ఇంజిన్ బాగా చూపిస్తాడు. సో చూస్తుంటే దీన్ని బాగా డ్యామేజ్ అయినట్టు అనిపిస్తుంది. ఫ్రంట్ పార్ట్స్ లేవు, పైన మిర్రర్ అద్దాలు లేవు. ఇక్కడ ఇవేవో కోచెస్ ఉన్నాయి, చూడడానికి వోక్స్‌వ్యాగన్ వ్యాన్ లాగా కనిపిస్తుంది. నాకేనా, మీకు కూడా అనిపిస్తుందా? ఏదో గ్రీన్ కలర్లో పెయింట్ వేసి బాగా తయారు చేసేది దీన్ని. ఇవేంటివి, ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ? ఇవి డిస్ప్లే కోసం పెట్టారా లేదా రిపేర్ చేయడానికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా? వీటి గురించి ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మీరు డిస్ప్లే చేయలేదు. సో మనకి ఏం తెలియదు. ఇంకా అలా వెనక నుంచి వెళ్తే ఇది ఏదో కనిపించింది. ఇది పోస్టల్ కోచ్ అట, 1958లో వరకు యూజ్ చేశారు. ఇది కూడా అంతా వుడ్ చెక్కతో తయారైనలాగా ఉంది. ఇక్కడ ట్రై చేద్దాం లోపలికి. ఇదంతా పాడైపోయిన బాగా అనిపిస్తుంది, అందుకే తీసుకొచ్చి ఇక్కడ పడేసారు లాస్ట్లో, ఇంకా రిపేర్ కూడా చేయకుండా. ఎస్, మొత్తం చెదబట్టేసి చెక్కలా తినేసిందో. ఇంకొన్ని వీడియోకి వెళ్దాం. ఇందాక మనం గేట్ లెఫ్ట్ నుంచి కవర్ చేసాం కదా, ఇప్పుడు రైట్లో చూద్దాం. ఇది నేరో గేజ్ ఫస్ట్ క్లాస్ కోచ్ అంట, 2005లో జబల్పూర్ టు బాలాఘాట్ ప్యాసింజర్ ట్రైన్ ఉంటుంది. చూడడానికి ఇది వందే భారత్, కొత్త వందే భారత్ పెయింట్ వేసినట్టు ఉంది. సో ఇంకా మనం అలా ముందుకెళ్తే ఇంకా ఏవో మన ఇంజిన్ పార్ట్స్, ట్రైన్ పార్ట్స్తో ఏదో ఆర్ట్ అయితే తయారు చేశారు. చూడడానికి ఆర్ట్ అంతా బాగుంది. ఈ బొమ్మలు ఇవంతా డిజైన్ అయితే చాలా బాగుంది. వీటిని సెపరేట్గా ఇమేజెస్లో పెట్టాను, మీకు బాగా క్లారిటీ కనిపిస్తుంది అందులోనే. ఇంకెలా ముందుకు వెళ్తే ఇదో ట్రాక్టర్ లాగా ఉంది. ఇదేదో రోడ్ రోలో కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూసారా ఎంత పెద్ద వీల్స్ ఉన్నాయో? ఇది ట్రైన్కే యూజ్ చేశారా? బాబా, కింద ట్రెంచ్ ఏమంటారు తెలియదు, దీన్ని ఏదైనా కట్టి లాగడానికి యూజ్ చేసేవారేమో దీన్ని. చూద్దాం ఒకసారి దీన్ని ఓవర్ వ్యూ.
ఇక్కడ రాశారు డోంట్ క్లైంబ్ అని చెప్పి. అంటే జనాలు చాలామంది ఎక్కి దీన్ని పాడు చేస్తున్నారు అనుకుంటా, అందుకే బోర్డు పెట్టేశారు. ఎక్కడకుండా అడ్డు పెట్టేస్తే గొడవ ఉండకూడదు. ఇక్కడ కూర్చొని ఆపరేట్ చేసేవారు. ఇంకో ఫౌలర్ పవరింగ్ ఇంజిన్ అంట. 1895లో ది ఫస్ట్ వరల్డ్స్ సక్సెస్ఫుల్ పవర్స్ కల్టివేషన్ కోసం అయితే యూస్ చేసేవాడు దీన్ని. ఇంకా ఇది సెకండ్ క్లాస్ కోచ్ ఉంటుంది, నీలగిరి మౌంటైన్ రైల్వే. అదే మన మేటుపాలెం టు ఊటీ, అది మేటుపాలెము. దీని జర్నీ కూడా చేశాను, బట్ అది 2 years బ్యాక్. అదైతే మంచి అడ్వెంచర్గా అయింది. అది కూడా ఒక వీడియోలో పెట్టి షేర్ చేస్తా, అది ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. ఇంకా బా ఏనుగులో ఉందిరా బాబు ఇది. బీజీడీసీ అంట, అంటే బ్రాడ్ గేజ్ డీసీ కరెంట్తో నడిచే ఎలక్ట్రిక్ లోకోమోటివ్. WCM మనది లేదు. సో ముందుకెళ్ళి ఓవరీ చూద్దాం. కెమెరాలో పడడం కోసం ఎంత వెనకాల్సి వస్తుందో. బా ఏదో పర్వతంలో ఉంది. నాకు తెలిసి దీన్ని నడిపే లోకో పైలట్స్ ఏనుగు మీద వెళ్ళినట్టు ఫీల్ అయ్యేవారేమో, అంత పెద్దగా అనిపిస్తుంది. ఫ్రంట్ చాలా గ్యాప్ ఉంది, వాళ్ళకి చూడడానికి విజిబిలిటీ కూడా ఉండదేమో. అందుకే మోడర్న్ ఇంజన్స్ తగ్గించేశారు, లైక్ షేప్ తగ్గించేసి వ్యూ కోసం ముందుంచారు. ఆ 35 mm పెట్టినా కూడా నాకు కెమెరాలో సరిపోవట్లేదు షాట్. ఇంకా రైట్లో ఇదేదో బ్రాడ్ గేజ్ ఇన్స్పెక్షన్ కార్ అంట, 1929ది. వీటికి ఎక్కడానికి పర్మిషన్ ఇచ్చుంటే బాగుండేది. ఇంకో ఉండేది అనుకుంటా, తీసేశారు. ఇది కూడా ఇంకో ఇన్స్పెక్షన్ కార్, ఇది 1921 అంట. నాకు తెలిసి ఇది మళ్ళీ రీపెయింటింగ్ వేశారు, అందుకే బ్లూ అండ్ స్కై బ్లూ. దీనికి ఎక్కడానికి అయితే ఇచ్చారు, కానీ డోర్ అయితే ఓపెన్ చేసలేదు. ఇంకా అలా చివరికి వెళ్దాం. ఇదే అనుకుంటా చివరిది. ఇందాక క్రెయిన్ లాగా ఉంది ఇది. ఓహో, ఇందాకది హెర్క్యులస్, ఇదేమో శాంసంగ్. తమ్ముడే ఉంటాడు. సేమ్. ఇది పాత సిగ్నల్ సిస్టమ్, దీని గురించి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. ఇది నా చిన్నప్పుడైతే నేను కొన్ని చోట్ల చూసా, నాకు ఊహ తెలిసాక. అండ్ ఇంకివి సీమాఫోర్ సిగ్నల్ అంట. సో ఇదిలాగే మనకి ట్రాక్ సిగ్నల్ ఇచ్చేవారు, లైక్ ట్రాక్ చేంజ్ చేసేవారు, అంటే హ్యాండ్ సిగ్నల్ అనుకుంటా ఇది. ఇంకా అన్నీ అయిపోయినాయి, ఇంక లాస్ట్ ఇంకేం లేవు. మ్యూజియం ఉంది. ఈ గ్యాప్లో టాయ్ ట్రైన్ అయితే రెడీగా ఉందంట నెక్స్ట్ రైడ్కి. సో టాయ్ ట్రైన్ ఎక్కి ఒకసారి మొత్తం చూసేద్దాం. ఇంకా మాటల్లోనే వచ్చేసింది టాయ్ ట్రైన్. ఒకసారి ఎక్కి ఒక రౌండ్ వేసేద్దాం. మ్యాక్సిమం పిల్లలు ఉన్నారు, మనల్ని ఎక్కనిస్తారో ఎక్కనివ్వరో. ఎక్కనిచ్చారు, లాస్ట్లో అయితే కూర్చున్నాను.
పిల్లలతో వెళ్తుంటే ఏదో నాకు చిన్నప్పుడు రోజులు గుర్తొస్తున్నాయి. మా స్కూల్లో ఇలాంటివి లేవు కాబట్టి ఉంటే బాగుందని ఫీల్ అవ్వడం తప్ప ఏమీ చేయలేం. ఏమైనా స్కూల్ డేసే. మీలో ఎంతమంది స్కూల్ డేస్లో ఎక్స్కర్షన్ వెళ్ళారు చెప్పండి. నేనైతే ఒక్కసారి వెళ్ళా, అది కూడా నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు వెళ్ళా. అంతవరకు మేము ఎప్పుడు వెళ్ళలేదు. ఇంకా టాయ్ ట్రైన్లో కూర్చుంటే ఏదో వెళ్తుంది, స్లోగా వెళ్తుంది కానీ పర్లేదు. వీటి నుంచి కూడా అన్నీ కనబడుతున్నాయి కానీ అంత క్లియర్గా లేవు. ఇందాక మనం డైరెక్ట్గా వెళ్ళి చూసిన దానికన్నా మనం కుదురుగా ఉండం. వీల్స్ చూద్దామని చెప్పి కెమెరా కిందకి పెట్టా. వచ్చేదారి లేదా టన్నల్ ఉంది. ఈ టన్నల్లోకి వెళ్ళి కొద్ది జనాలు పిల్లలు అరుస్తూనే ఉన్నారు. మా అరకు వెళ్ళినప్పుడు ఎలా అరిచేవాళ్ళం, ఇప్పుడు ఈ పిల్లలు కూడా అలాగే అరుస్తున్నారు టన్నల్లోని. ఇంకా నెక్స్ట్ బ్యాచ్ కూడా రెడీగా ఉంది. పదండి మనం నెక్స్ట్ ఇంకేమేమి ఉన్నాయో చూసి కవర్ చేసి స్టేషన్కి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి పిల్లలతో పాటు ఏదో గ్యాలరీ ఉందంటే అందులో దిగిపోయా. ఇక్కడ మినీ స్కేల్ కోచెస్ అయితే ఉన్నాయి, బాగున్నాయి. మన రైల్ హిస్టరీ అంతా ఇక్కడ ఉంది. లోగోస్ ఏమేమి ఉండేవి అండ్ వుడ్తో తయారైన కోచెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. అంటే శాంపిల్వి, బట్ రియల్ లైఫ్లో కూడా ఇవి ఉన్నాయంట. చాలా ఇమేజ్లో చూసా ఇంతకుముందు వెళ్ళినప్పుడు, అంటే వేరే ఎక్స్పో పెట్టినప్పుడు చూసా ఇమేజెస్. ఇది కోల్ తరలించేది అనుకుంటా, చిన్నదే. ఇది మన కమ్యూనికేషన్ డివైసింగ్ అప్పట్లో ఓల్డ్. ఇది కదా అసలైంది. అప్పట్లో టికెట్స్ ఒక్కడు కూడా లేదు, ఒక్కడు కూడా తేలేదు. దాచున్నా బాగుంది అనిపిస్తుంది. సో ఇక్కడున్న టికెట్స్ని తీసి ఆ మిషన్లో పెట్టి ప్రింట్ చేసి ఇచ్చేవారు మనకి టికెట్స్. ఏదో టాయ్ ట్రైన్స్. ఇది వందే భారత్ స్కేల్ మోడల్ 3 కోచెస్తో చూపించాడు. ఇంజిన్, కోచ్, మళ్ళీ లాస్ట్ కోచ్ పెట్టి. ఇంకా పైకి వెళ్తే ట్రైన్ గ్యాలరీ అంట. ఇక్కడ ట్రైన్ కోచ్కి సంబంధించిన ఉన్నాయి పార్ట్స్ ఇవన్నీ, ఇక వీల్స్, కాంపోనెంట్స్ అన్నీ. ఇంకా ఇక్కడ ఏవో యాంటిక్స్లో ఉన్నాయి, నాకు యాక్సెస్ లేదు. ఇది ట్రైన్ గ్యాలరీ అండ్ ఇంజిన్స్ అన్నీ స్మాల్ స్కేల్లో చూపించారు ఇక్కడ. ఇంకా గ్యాలరీ అయిపోయిన బయటకు అయితే వచ్చేసా. ఇక్కడ ఉంది అసలైన లోకోమోటివ్, మన మెట్రోపాలిటన్ టు ఊటీ తిరిగి టాయ్ ట్రైన్ యొక్క ఇంజిన్. ఇందాకన్నా కదా అక్కడ ప్లేస్ కొత్త కడుతున్నారు, దీన్ని పెట్టడానికి ఏమో అనుకున్నా, కానీ ఇది బయట ఉంది. ఇంకా ఫ్లోలో లోపలికి వచ్చేసా కదా సరిగ్గా చూడలేదు దీన్ని. ఇంకా ఇది ఇంకో డీజిల్ లోకోమోటివ్ అనుకుంటా. చూడడానికి ఏదో మిలిటరీ ట్రైన్కి సంబంధించిన ఇంజిన్లో ఉంది. సరే పదండి, ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నా సెంట్రల్ స్టేషన్కి వెళ్ళడానికి. బాగా ఆకలి వేసేస్తుంది, వాడు ఇంకా రాలేదు. సెంట్రల్లోనే ఐనీస్ ఎగ్జిక్యూటివ్ లాంజ్ అయితే ఉంది. క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి 2 రూపీస్కి లాంజ్ యాక్సెస్ అయితే తీసేసుకున్నా. చూడడానికి బాగుంది. పదండి, పొద్దున్న నుంచి ఏం తినలేదు, ఏదో తినాలి. వెళ్ళి వెంటనే పరోటా వేడివేడిగా ఉందన్నారు, సో పరోటా అయితే తీసేసుకున్నా విత్ చికెన్ కర్రీ. ఫుడ్ అయితే మనకి అన్లిమిటెడ్ అండ్ అలాగే టీ అండ్ కాఫీ కూడా అన్లిమిటెడే. తీసుకుని టేబుల్ దగ్గరికి అయితే వచ్చేస్తా. ఫుల్గా తినేసాక ఒక స్వీట్ అయితే తీసుకున్నా, దీని పేరేటో తెలియదు, ఇది ఒకటే ఉందట. ఇంకా అక్కడి నుంచి సెంట్రల్ నుంచి ఎగ్మోర్ స్టేషన్కి అయితే వెళ్ళాలి. మెట్రోకి అయితే వెళ్దామని చెప్పి మెట్రో స్టేషన్కి వచ్చా. ఇప్పటికే 2 ఫ్లోర్లు లీక్ కిందకి వచ్చా, ఇంకా దిగాలంట. స్టేషన్కి వెళ్తున్నట్లేదు, ఏదో మాల్లో తిరుగుతున్నట్టు ఉంది నాకు. ఇక్కడి నుంచి బై వాక్ కూడా వెళ్ళొచ్చు, కానీ మనకు అంత ఓపిక లేదు, అప్పటికే అలసిపోయాను తిరిగి. సరే మెట్రోకి పక్కనే కదా అని చెప్పి వెళ్తున్నా. దీనికి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు సెంట్రల్ నుంచి ఎగ్మోర్కి. పేమెంట్ అవ్వగానే మన టికెట్ మనకు చేతిలో పెట్టేశాడు, తీసుకుని వెళ్ళిపోదాం.
నిజంగా ఏదో షాపింగ్ మాల్ లాగా ఉంది. ఇంకో 2 ఫ్లోర్లు దిగి మనకి ఎందుకు వచ్చా? ఇది 5, 6 అంట. ఇంకా వెళ్ళాము కిందకి ఎక్కడికో. ఇండియన్ లేడీస్వి, ఇక్కడ ఏమనివి. అప్పటికే డౌట్ మనకి లాంగ్వేజ్ రాదు కాబట్టి అడిగా ఇది ఎగ్మోర్కి వెళ్తుంది లేదని. వెళ్తుంది అన్నారు. అంతే, డోర్స్ క్లోజ్ అయిపోయి 2 to 3 minutes అయితే పడుతుంది మనకి ఎగ్మోర్కి వెళ్ళడానికి. పక్కనే కదా, రీచ్ అయిపోయాం స్టేషన్కి. ఎగ్మోర్ స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం. సో మనం చెన్నై ఎగ్మోర్ నుంచి కన్యాకుమారికి అయితే వెళ్ళాలి. ఇదే ఆ ట్రైన్, కన్యాకుమారి ఎక్స్ప్రెస్. ఇది ఈవినింగ్ 5కి ఎగ్మోర్లో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ 5:30కి కన్యాకుమారి అయితే రీచ్ అయిపోతాం. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12633. రిటర్న్ వచ్చేటప్పుడు 12634. స్లీపర్కి నాకు 450 అయితే పడింది. అండ్ నాకు తమిళనాడులో బాగా నచ్చినవి ఏంటంటే ట్రైన్ టైమింగ్స్ అన్నీ ఆన్ టైంలో ఎర్లీగా వెళ్తాయి. మిగిలినవి మనం డే 2లో మాట్లాడుకుందాం. ఇప్పటివరకు మనకు అయిన ఖర్చు డీటెయిల్గా డిస్క్రిప్షన్లో అయితే పెడతా, చూడండి. మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మోస్ట్లీ నా ట్రావెల్ ప్లాన్ అంతా డేలో ప్లేసెస్ చూస్తాం, నైట్ ట్రైన్కి పడుకుని వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోతాం. ఎందుకంటే స్టేని ఖర్చు తగ్గించడానికి నేను ఈ విధంగా ట్రై చేస్తున్నా. సో నా కంటెంట్ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డే 2 వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తుంది తొందరలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది బ్యాక్ ప్యాక్ లెన్స్.